సంధ్యని రామ్కిచ్చి పెళ్లి చేయాలంటే రామ్ 50 లక్షలు సంపాదించుకొని రావాలని సంధ్య వాళ్ళ నాన్నగారు ఒప్పందం పెట్టారు. ఆ ఒప్పందం ప్రకారం రామ్ 50 లక్షలు సంపాదించుకొని తిరిగి వచ్చారు. ఆ తర్వాత అరే సందేశరా వాళ్ళ అమ్మకు పానం మంచలేదని అలా నాన్న సందేహం తీసుకుపోయిండు వాళ్ళ ఊరికి. తాగుతావు నువ్వు? ఈ కాబోయే పిల్ల ముచ్చట తర్వాత కానీ ఈ క్యాంపు విషయాలు ఏందిరా? ముందు సందేహం చెప్పినాకనే తర్వాత నీకు చెప్తా, సరేనా? సరే అని బండికి ఓకే బాయ్. వీడేంది ఎట్లా తయారైంది? బాయ్ రా. హలో, నీ పవరో నా పవరో తెలియదు కానీ అనుకున్నది సాధించాను. ఈ క్రెడిట్ అంతా నీకే అమ్మా. నాకు తెలుసురా, నాకు భర్త అవుదామని ఎంతో ఆశ కొద్దొచ్చు, కానీ నేను మరొకరి భార్యగా ఉండాల్సి వచ్చింది. మనం మోసపోయాంరా, మనం మోసపోయాం. నా కన్న వాళ్ళ మాటలేని నేను మోసపోయానురా. నువ్వు వారం రోజులకు వస్తావని తెలిసి మా నాన్న నా దగ్గరకు వచ్చాడు. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నిన్ను చూడాలనిపిస్తుందని మా ఊరికి నన్ను తీసుకెళ్ళిండు. తీరా చూస్తే ఒక డబ్బున్న వ్యక్తితో నాకు పెళ్ళి నిశ్చయించిళ్ళు. నాన్న ఇదేంటి, నాకు రామంటే ఇష్టం, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఎంత చెప్పి బ్రతిలాడినా నా మాట వినలేదు. ఈ పెళ్ళి చేసుకోకుంటే నా తల్లిదండ్రులు పురుగుల మందు తాగి చచ్చిపోతా అన్నారు. ఏం చేయాలో అర్థం కాక బలవంతంగా ఈ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందిరా. ఇంతవరకు నాకు తాళి కట్టిన వాడు మొహం కూడా చూడలేదు, వాడి పేరు కూడా నాకు తెలియదు, అసలు వాడు ఎవ్వడు కూడా నాకు తెలియదు. నేను అతనితో వేసిన 7 అడుగులు విడాకుల కోసం ఎక్కే కోర్టు మెట్లు అనుకుంటా. 2 మనుషులు కలిస్తేనే కాపురం, కానీ 2 మనుషులు కలిస్తే కాదురా. అతనంటే నాకు ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు వస్తావన్న ఆశ నన్ను చావనీయలేదు. ఈ 2 మంగళసూత్రాలు మన మనుషుల్ని విడదీయలేవురా. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్తావని నమ్మకంతో వెళ్తున్నా. అలనాడు లక్ష్మణ రేఖ దాటిన సీతకి రాముడు వస్తాడన్న నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ ఈనాడు సాంప్రదాయాల రేఖ దాటుతున్న నేను నువ్వు వస్తావన్న నమ్మకంతో వెళ్తున్నా.
కళ్ళు తెరవండి కొంచెం. హాయ్ భాస్కర్, ఆర్ యూ ఓకే? భాస్కర్ గారు, ఇతను ఎవరో గుర్తుపట్టండి. మరి ఈవిడ సంధ్య, నా భార్య. చూడమ్మా, అతను ఇక్కడ నుండి హాస్పిటల్ ఉన్నా ఇంటికాడ ఉన్నా ఒకటే. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా చూసుకోండి. తనంతట తాను కూర్చోలేడు, నడవలేడు, పడుకోలేడు. మా అబ్బాయి మామూలు మనిషి కాలేడా డాక్టర్? అలా అని ఎందుకు అనుకోవాలి? చూడమ్మా సంధ్య, మాకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉందమ్మా. చూడమ్మా సంధ్య, ఇక్కడ నుండి ఆయన నీ భర్తలా కాకుండా చిన్న పిల్లోళ్ళ చూసుకోవాలి. ah
ఇదిగో సంధ్య ఫ్లైట్ టికెట్స్. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ సుధాకర్తో మాట్లాడా. మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు ఏ స్వర్గం కోసం అయితే ఇన్ని రోజులు ఎదురు చూసావో దానికి దారి ఇదిగో సంధ్య. ఏంటి సంధ్య అంతలా ఆలోచిస్తున్నావు? నీ మెడలో ఉన్న తాళి కాలికున్న మట్టలు తీసి అవతల పడి మన ప్రేమని ఏ డబ్బు కొనలేదని మనిద్దరం నిరూపిద్దాం. నన్ను క్షమించరా. అసలు ఏమైంది సంధ్య? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు కదా. నన్ను క్షమించు. నా భర్తను వదిలేసి నేను రాలేను రామ్. ఆ రోజు నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేశారని, మన ప్రేమ ఓడిపోకూడదని నీతో వస్తా అన్నారా. ఇప్పుడు నా మనసు మార్చుకున్నా. అందుకని నేను కూడా మనసు మార్చుకొని నీకు దూరంగా ఉండాలని చూస్తున్నావా? లేదు రామ్, నన్ను మర్చిపోవాలని చెప్తున్నా. నా భర్తకి నా అవసరం ఉందని చెప్తున్నా. నీ భర్తకి నీ అవసరం ఉంది, కానీ నాకు నీ మీద ప్రేమ ఉంది సంధ్య. ప్రేమ కంటే విలువైన జీవితంలో చాలా ఉన్నాయి రా. ఏ స్వార్థం లేకుండా ప్రేమించడంలో ఉన్న తృప్తి నేను అనుభవించాను. ఒక తల్లి తన బిడ్డను ఎలాగ ప్రేమిస్తుందో మంచం మీద ఉన్న నా భర్తను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. తను కోలుకుంటుంటే నా గుండెల్లో పెళ్లి మీద నమ్మకం పెరుగుతుందిరా. అతని చేతులు నా భుజంపై ఆసరగా వేస్తుంటే నా మెడలో తాళిలా అనిపించింది. తన చేయి పట్టుకొని నడిపిస్తుంటే 7 అడుగులు నడిచినట్టు అనిపించింది. తను నిద్రలో కలవరిస్తూ నా చేయి పట్టుకుంటే పాణిగ్రహంలా అనిపించింది. చెటప్ సంధ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదా నిన్ను కట్టుకున్న వాడిలో నీకు శ్రీకృష్ణుడు కనిపించి హితబోధన ఏమైనా చేస్తున్నాడా? మీ నాన్న పెట్టిన కండిషన్లకు అన్నిటికీ ఒప్పుకొని కష్టపడి నీకోసం వస్తే నువ్వేమో మెడలో తాళేసుకొని నా గుండెను పగలగొట్టావు కదే. అది తెంచుకొస్తానని చెప్పి నాలో ఊపిరి పోసావు కదే. ఇప్పుడు వచ్చి ప్రేమలో స్వార్థం ఉంది, పెళ్లిలో త్యాగం ఉంది, మా ఆయనకి అనారోగ్యంగా ఉంది అని అంటే నేనేమైపోవాలి? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. నోరుమోయ్. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని మరొకరితో పిల్లలు కనే క్యారెక్టర్ కాదే నాది. అలాగే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయింది కదా అని ఊరుకునే రకం కాదే నేను. నాకు సంబంధించింది నాకే దక్కాలనే రకం. వాడు ఆఫ్టర్ ఆల్ నీ మెడలో తాళి మాత్రమే కట్టాడే, కానీ నేను నీకోసం నా గుండెలో గుడినే కట్టా. వాడు నాతో కలిసి 7 అడుగులు వేశాడు, నేను నీతో ఒక్కడుగు కూడా వేయలేను అంటే ఊరుకోను. మర్యాదగా నీ మొగుడు దగ్గరికి వెళ్ళి నన్ను ఒకడు ప్రేమిస్తున్నాడు, వాడు నేను లేకపోతే చస్తాడు, నేను వానితోనే పోతానని చెప్పిరా. నేను రాను నన్ను మర్చిపో. సంధ్య సంధ్య, నువ్వు మర్చిపో అంటే మర్చిపోయేది కాదే నా ప్రేమ. సంధ్య సంధ్య సంధ్య. భర్త శవంలో పడి ఉన్నా కానీ బతికి కాపురం చేస్తాడనే నమ్మకం లేకున్నా నన్ను మనిషిగా చేసిన నువ్వు ఒక దేవతవు. భరించే వాళ్ళని భర్త అంటారు. ఆ భర్తని భరించిన గొప్ప భార్య నువ్వు. నా కళ్ళు తెరవడానికి నీ కళ్ళు మూయకుండా ఎన్నో సేవలు చేసినవు. నా అడుగు పడగానే తప్పటడుగు వేసే కొడుకును చూసినట్టు సంబరపడ్డావు. సంధ్య, నువ్వు నాకు భార్య కాదు, నాకు పునర్జన్మనిచ్చిన తల్లివి నువ్వు. చావడానికి తప్ప బ్రతికడానికి వీలు లేని ఈ శవాన్ని బ్రతికించినవు సంధ్య. పెళ్ళైనాక ఆడదాని ఇంటి పేరే మారుతుంది. నీలాంటి భార్య దొరికితే మగాడి జీవితమే మారుతుంది.
సంధ్య. నేను బువ్వ తినకుండానైనా ఉండగలను, గాలి తీసుకోకుండానైనా ఉండగలను, నీళ్ళు తాగకుండానైనా ఉండగలను. కానీ ఒక్క క్షణం నిన్ను చూడకుండా నేను బ్రతకలేను సంధ్య. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్. ఓ సంధ్య వాళ్ళ అన్నయ్య కదా. మొత్తానికైతే మీరు అనుకున్నది సాధించారు. నా నుంచి సంధ్యను దూరం చేశారు కదా. అది కాదు రామ్, జర నేను చెప్పేది విను. వింటాను. నేను వినాల్సిన ముచ్చట్లు చాలానే ఉన్నాయి, కానీ చెప్పేది నువ్వు కాదు, తను. అరే రామ్ ఆగు ప్లీజ్, నేను జర చెప్పేది విను. ఈ 2 సంవత్సరాలు నేను ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు. అది కాదు రామ్, జర నేను చెప్పేది విను. అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని వదిలే ప్లీజ్. అయినా నువ్వు చెప్పినంత అది చేసినంత ఈజీ కాదు. దాన్ని లవ్ చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. స్టాప్ ఇట్ రామ్, ఒక్కసారి అటు చూడు. నువ్వు అనుకున్నంత సంతోషంగా లేదు నా చెల్లె, తను బ్లైండ్. అసలు ఏం జరిగింది శ్రీనివాస్? చెప్తుందా? సంజయ్కు పెళ్ళైన కొన్ని రోజులకే అలా భర్తకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక కొన్ని రోజులకు కోలుకున్నట్టే కోలుకొని అటుటకుతో చనిపోయిండు. ఆ తర్వాత మా నాన్న చెల్లెని ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినాక మా చెల్లెకు అంతకుముందు నుండి తలనొప్పి ఉండే, అది రోజుంత ఎక్కువ అయింది. ఏమైందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమైంది? డాక్టర్లు రిపోర్ట్లు చూసి ఆప్టికల్ న్యూరోసిస్ వచ్చిందని చెప్పారు. అది కంటిలోని నరాలని డ్యామేజ్ చేసే ఒక వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన 100 మందిలో 5% మందికి కన్ను పోయే అవకాశం ఉంది. అందులో మా చెల్లె కూడా ఉంది. సెకండ్ ఒపీనియన్ ఏం తీసుకోలేదా? అంటే ఐ మీన్ వేరే డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ కాలేదా? ఇది చేసిన గాయానికి వైద్యం ఏమి ఉండదు రామ్. ఈ రోజు నాన్నగారి దగ్గర ఉండే, ఇయ్యలా నా దగ్గరికి వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నయ్య? అది చెల్లె, మా ఫ్రెండు పార్దుతో మాట్లాడతాను. హాయ్ పార్దు. చెల్లె ఎటున్నారా? హాయ్, నా పేరు సంధ్య. హాయ్ అన్నయ్య, ఇక వెళ్దామా? అన్నయ్య, చెప్పరా? అచ్చం రాములా ఉంది కదా మీ ఫ్రెండ్ వాయిస్. ఇక నుంచి నేనులా కాకుండా శ్రీనివాస్ ఫ్రెండ్ పార్థులా ఉంటూ సంధ్యకి తోడు నీడలా వెన్నంటే ఉంటూ తనను కంటికి రెప్పలా కాపాడుకుంటా.
అండాదండా ఉండాలని కూదండా రాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లి నిన్ను కొండా కోనల కొదిలేసాడా అక్కీలు నాదుకి నువ్వు మొక్కలాగా తేలిన నువ్వు నిగ్గేవమ్మా ఒకనాడు నింగి నీలా నీ తోడు నిగ్గేవమ్మా ఒకనాడు నింగి నీలా నీ తోడు సువి 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 సువాలమ్మ సీతాలమ్మ. ఎవరు? నేనండి మీ అన్నయ్య ఫ్రెండ్ని పార్దు. థ్యాంక్ యూ పార్థి గారు, మీరు లేకుంటే కింద పడిపోయేదాన్ని. తాను కాలిపోతూ కరిగిపోతూ కూడా చీకటిని తొలగించి వెలుగునిచ్చేది జ్యోతి. అదేవిధంగా తమ కష్టాలు బాధలు హృదయంలో దాచుకొని ఇతరుల సంతోషం కోసం తన జీవితాన్ని అర్పించే గొప్ప మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి అపురూపమైన మనస్సులకు మా ఈ నీడలా నీతో చిత్రం అంకితం.